ఖమ్మంలో ఏదైతే ఈరోజు జరుగుతుందో పేద ప్రజల ఇల్లు కూలగొట్టడం అది చాలా దారుణం. ముగ్గురు మంత్రులు కూడా నిజంగా మీ ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో మీరు సిగ్గుతో తల ఉంచుకొని ఇంట్లో ఉరేసుకొని చచ్చిపోండి ఎక్కడైనా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇది మా హయాంలోనే కాదు బీఆర్ఎస్ హయాంలో కూడా కూల్చడానికి ట్రై చేశారని చెప్తున్నారు. అలాగే మన తుమ్మల నాగేశ్వరరావు గారేమో కూల్చిన వాళ్ళందరిలో కూడా పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ కూడా కట్టిస్తామని చెప్పి చిన్న పోస్ట్ పెట్టి తను సైలెంట్గా ఉంటున్నారు. మీకు నిజంగా సిగ్గుంటే దమ్ముంటే ఖచ్చితంగా మీకు దమ్ము సిగ్గు ఉంటే ఏ ఖమ్మం జిల్లా ప్రజలైతే మీకు అఖండ మెజారిటీతో గెలిపించారో ఆ ప్రజల ముందు ఏదైతే 812 కుటుంబాలు ఈరోజు మీరు కూల్చేశారో ఆ ప్రజల ముందు వెళ్ళి నించొని మీకు ఈ విధంగానే మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నా. అలాగే కలెక్టర్ గారు 250 కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాం మేము. పేద ప్రజలు వాళ్ళు కష్టపడి 5 లక్షలు 10 లక్షలు కూడబెట్టి 812 మంది కుటుంబాలు కట్టుకుంటే దాన్ని కూల్చేసి ఈరోజు మేము చాలా ఆనందంగా ప్రభుత్వ స్థలాన్ని కాపాడామని చెప్తున్నారో మీ అందరికీ కూడా ఒకటే సూటి ప్రశ్న. ఇంత హుటాహుటిని అక్కడ కూలగొట్టి మనం ఏమైనా హైటెక్ సిటీ తీసుకొస్తున్నామా లేదా స్పేస్ సెంటర్ ఏమైనా కడుతున్నామా? ఏమీ లేదు కదా. ఇప్పుడు ఆ కూలగొట్టిన ప్లేస్లో ఎప్పటికీ అభివృద్ధి జరిగిద్దో కూడా మనకి తెలియదు కదా. తెలియనప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ పేదలకి టైం ఇచ్చి మీరు ఏదైతే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామంటున్నారు కదా ఆ కట్టే ప్లేస్లో వీళ్ళందరినీ కూడా పంపించి దాని తర్వాత కదా మీరు కూలగొట్టాల్సింది అని చెప్పి సామాన్య ప్రజల తరపున జనసేన పార్టీ తరపున మేమందరం కూడా మిమ్మల్ని నిలదీస్తున్నాం. దీనికి మీకు దమ్ముంటే ఆ జనంలోకి వచ్చి ఈ ముగ్గురు మంత్రులు కానీ లేదా కలెక్టర్ గారు కానీ వచ్చి సమాధానం చెప్పే ధైర్యం ఉందా? ఎందుకని ఇలా పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు?